మనము ఇలాంటి పరదలు కుట్టాలంటే ఈ వీడియోను చూడండి. కొలతల ప్రకారంగా బట్టను కత్తిరించుకోవాలి. పట్టి మలుచుట కొరకు ఈ పైపింగ్ను బక్రం దానిని వాడాలి. కుట్టుతున్నాను చూడండి. డబల్ పొర ఫోల్డ్ చేసి మలిచి కుట్టడం జరిగింది. చూస్తున్నారు కదా వీడియో. ఇక్కడ చూస్తున్నది లైస్ అంటాము దీనిని. ఇది కుట్టుకోవాలి. రెండు సైడ్ల కుట్టాలి. ఈ కుట్టును పెన్సిల్ కుట్టు అంటాము. ఈ కుట్టు 1, 2, 3 పొరలను కుట్టుకొని ఒక టాకా లాగా వేయాలి. టాకా చూస్తున్నారు కదా, ఇది టాకా అంటాము. 3 పట్టీలను ఒక దగ్గరికి మలిచి ఒక టాకా కుట్టు వేయాలి. 3 పట్టీలు కుట్టిన తర్వాత ఇది చెయ్యాలి. డిజైన్ వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, చూడండి. ఇక్కడ పట్టీ దగ్గర ఫోల్డింగ్ చేసిన 1, 2, 3. ఈ మధ్యన కొలత ప్రకారంగా మనకు ఎంత అవసరం ఉంటుందో దాని ప్రకారంగా మినిమం 5 ఇంచుల కన్నా తక్కువగా ఉండకూడదు. లేసు ఎక్కడ ముక్కలు పెట్టి ఉంటామో మనము అక్కడ ఒక రింగును పై భాగం నుంచి ఇలా మీది భాగం నుంచి ఇట్లా పెట్టడం వలన రింగు అనేది ఊడిపోకుండా ఉంటుంది. రింగు మనము పైపులో తొడిగినప్పుడు బ్యాక్ సైడ్ ఉండే భాగము ఇలా కనబడుతుంది. ఇటు అటు మూమెంట్ కొరకు ఇది ఇస్తమాల్ అవుతుంది. మూమెంట్ చేయడానికి ఉంటుంది. పరదను దగ్గరగా మడిచి కట్టడానికి బెల్ట్ కుట్టాలి. బెల్ట్కు అటు సైడ్ ఇటు సైడ్ అంటు పెట్టేది వెల్క్రో అంటాం దీన్ని. వెల్క్రో కుట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ కనబడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా. కిటికీ సైజుల ప్రకారంగా, డోర్ల సైజు ప్రకారంగా, కొలతల ప్రకారంగా బట్టను కత్తిరించుకున్న తర్వాత ఈ డిజైన్ కుట్టాలి. కుట్టిన తర్వాత దానిని పైపులో ఎక్కించి ఫిట్టింగ్ ఉన్నాయో చూడండి. పైపులో ఉన్నప్పుడు ఇట్లా మనము బెల్ట్ సహాయంతో కట్టి పెట్టుకోవాలి. ఈ కట్టి పెట్టడం వలన మనము జరపడానికి అందంగాను కనపడతాయి. చూశారు కదా. చూస్తున్నారు కదా. ఫుల్ కర్టన్ ఎలా ఉంది చూడండి. చూస్తున్నారు కదా. చూడండి. ఈ పరదా పెన్సిల్ స్టిచ్చింగ్ అంటాము. పెన్సిల్ స్టిచ్చింగ్ కుట్టడం వలన బట్ట ఎక్కువగా పడుతుంది, అందంగా కనపడతాయి, చాలా మంచిగా ఉంటాయి పరదలు. ఇంటికి అందం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మరెన్నో వీడియోలు చేస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదా పెన్సిల్ కుట్టు పరదా ఎలా ఉంది. మళ్ళీ వీడియోలో కలుస్తాను.